ఇప్పుడు థ్యాంక్ యూ. నేను ఓన్లీ ఒక సింపుల్ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఒకటి చేయిస్తాను మీతోటి. అదొకటి మీరు చెయ్యండి. దట్ వి విల్ గివ్ టు యూ. అది మీరు రోజు కూడా కొన్నాళ్ళు చేయండి. తర్వాత ఒక 4 ప్రేయర్స్ ఒకటి పంపిస్తాము. ఎవ్రీడే ఆ ప్రేయర్స్ అయితే మీరు ప్రస్తుతానికి 1 వీక్ అంతా మీరు చేస్తారు. ఓకే. స్ట్రైట్‌గా కూర్చొని పాదాలు నేల కానిచ్చేలా కూర్చోండి. స్ట్రైట్‌గా బాడీ దేనికి అంటుకోకుండా ఉండేలాగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేస్తాము. శ్వాస తీసుకొని ఇన్‌హేల్, శ్వాసని వదులుతూ ఎక్స్‌హేల్ అనమాట. శ్వాసని లోపలికి తీసుకుంటాము, నోటితోటి బయటకు వదులుతాము. ఇన్‌హేల్ ఇంటు ది అబ్డోమెన్, ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్. శ్వాస తీసుకొని వదులుతూ ఉన్నారు. యు ఆర్ క్లియరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ మీ యొక్క దీంతోటే మీరు బయటకు వెళ్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ మీకు ఎక్స్‌ప్లనేషన్. ఇన్నర్ చైల్డ్ అంటే సబ్‌కాన్షియస్ మైండ్. యువర్ కాన్షియస్ మైండ్ ఈజ్ మీరు. లైక్ మదర్ అంటాం అనమాట. ఇట్స్ ఎ ఇన్నర్ ఫ్యామిలీ. ఫాదర్ ఈజ్ ది సూపర్ కాన్షియస్ మైండ్. మీ యొక్క మనం ఆత్మ, స్పిరిట్ అని అనుకుంటాం కదా! అవి 3 మీరే. కానీ 3 వేరే వేరుగా సబ్‌కాన్షియస్ మైండ్ లోయర్ సెల్ఫ్ అంటాము. కాన్షియస్ మైండ్ మిడిల్ సెల్ఫ్ అంటాము. సూపర్ కాన్షియస్ మైండ్‌ని హయ్యర్ సెల్ఫ్ అంటాము. ఈ 3 విడివిడిగా వేటి పనులు అవి చేసుకోవడం ద్వారా మనలో ఇంటిగ్రిటీ అంటే ఇంటిగ్రేషన్ లేక మన జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే 4 చక్రాలు కారుకున్న 4 చక్రాలు 4 వైపుకి వెళ్తుంటే ఆ కారు ఎక్కడికెళ్తది? అక్కడే ఉంటది. మన జీవితం మనము మన సెల్ఫ్‌లన్నీ ఒక పద్ధతిలో ఒక అలైన్‌మెంట్‌లో లేకపోవడం వల్ల, అనుసంధానం కాకపోవడం వల్ల అది జరుగుతుంది. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే మూడిటిని ఒకటిగా చేసి, ఆ దైవం యొక్క శక్తిని మన లోపల తీసుకొని, దాని ద్వారా మనం ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్, ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేస్తున్నాం ఇప్పుడు. అందరూ కూడా లోపల క్లోజ్ యువర్ ఐస్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. శ్వాస డీప్‌గా తీసుకొని నోటితోటి బయటకు వదలండి. ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే, ఎప్పుడు డీప్ హీలింగ్ చేసినప్పుడు, ఇన్‌హేల్ చేసి, ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్ చేసినప్పుడు, మన బాడీ, మైండ్ డ ఆల్ఫా స్టేట్‌లోకెళ్తది. ఆల్ఫా స్టేట్‌లోకెళ్ళినప్పుడు మన యొక్క ఆలోచనల వాటి యొక్క తీవ్రత తగ్గి, వాటి యొక్క స్పీడ్ తగ్గి నెమ్మది నెమ్మదిగా మీరు ఆల్ఫా స్టేట్‌లోకి వెళ్ళినప్పుడు, మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటుంది. బయటంతా గందరగోళంగా ఉంటే పక్కన ఎవరైనా నెమ్మదిగా వింటే మనకు వినిపించదు కదా! అలాగే ఈ గందరగోళంగా ఈ ఒరిజినల్ లైఫ్ ఇష్యూస్‌లో ఉన్నప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి అవి వెళ్ళవు. ఇప్పుడు యూ ఆర్ డూయింగ్ థట్. గో ఇంటు యువర్ హార్ట్ సెంటర్‌లోకి వెళ్ళండి. సెంటర్ ఆఫ్ ది చెస్ట్ లోపల. ఇన్‌హేల్ ఇంటు దట్ ఏరియా, ఎక్స్‌హేల్. You are receiving I am receiving the divine energy of Morna Simeona and all the ascended masters. I am doing the Ho'oponopono to heal my life along with the ancestral healing. ఆ యొక్క దివ్యమైన శక్తి మీ లోపలికి పైనుంచి ఒక తెల్లని కాంతి కిరణంలాగా ప్రవహిస్తూ ఉంది. గో ఇంటు యువర్ హార్ట్ సెంటర్. ఆ లోపల ఒక చిన్న మీరు చిన్నప్పటి ఒక చైల్డ్ కింద ఒక 2 years to 8 years లోపల చైల్డ్‌గా లుక్ ఇంటు దట్ చైల్డ్. Deeply relax your body completely.
ఆ చైల్డ్ ఎవరంటే యు ఆర్ దట్ చైల్డ్. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్. హవాయన్ లాంగ్వేజ్లో యునిహిపిలి అంటారు. యునిహిపిలి. ఆ చైల్డ్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఫర్ ఇయాన్స్ ఆఫ్ టైమ్స్. యుగ యుగాలుగా మీ యొక్క ఎన్ని జన్మలు ఎత్తారో మనకు తెలియదు. ఆల్ ద లైఫ్ టైమ్స్ యు కెప్ట్ దట్ చైల్డ్ ఇన్సైడ్ ద డార్క్ ఏరియా. ఒక చీకటిలో ఒక బందీగా మీలో బాధలు, కష్టాలు, కోపాలు అన్నీ కూడా ఆ చైల్డ్ మీద ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే మీరు మాటల ద్వారా, చేతల ద్వారా, ఆలోచనల ద్వారా ఏర్పరచుకున్నారో అన్నీ ఆ చైల్డ్ మీద వదిలేసి, ఆల్ దట్ గార్బేజ్ ఆ చైల్డ్ మీద వదిలేసి ఆర్ బయట కాన్షియస్ మైండ్గా బయట మాట్లాడుతూ బయట విషయాల మీద ధ్యాస పెట్టి యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ దట్ చైల్డ్. లుక్ ఎట్ దట్ చైల్డ్. మీ జీవితంలో పడిన బాధలు, కష్టాలు, కోపాలు, రిసెంట్మెంట్స్, బిట్రేయల్స్, ఎలూఫ్నెస్, హెల్ప్లెస్నెస్ అన్నీ కూడా ఎవరివి? ఆ చైల్డ్ పడిన బాధలే మీ ద్వారా మీ జీవితంలో బయటకు కనిపిస్తూ ఉన్నాయి. You see all those things, how that child has suffered with all that emotional trauma because of your negligence, because of you have not taken care of that child. Look at that child. Try to touch that child. As a mother, you are ఒక నెగ్లెక్టెడ్ మదరు చైల్డ్ దగ్గరికి వెళ్తే ఆ చైల్డ్ ఏం చేస్తుంది? మీకు రెస్పాన్స్ ఇస్తుందా? ట్రై టు టచ్ ద షోల్డర్. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. ఆ చైల్డ్తో అంటూ ఉన్నారు, మై డియర్ చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ ది hurts, mistakes I have done. I have accumulated, subjected you through my thoughts, words, deeds and actions from eons of times. ఎన్ని జన్మలుగా నా ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చర్యల ద్వారా, పనుల ద్వారా నీలో ఇంత బాధని, కోపాన్ని అన్నిటినీ కూడా నీలో పోగు చేసి నిన్ను ఈ విధంగా వదిలేసినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్. Look at the eyes of the child. Ask for the forgiveness. Please forgive me for all the resentments, insecurities, angers, reactions which I have accumulated on you. Please forgive me. Are you able to touch the child? Just hold the child, hug the child. After a long time, you have met the inner child. It's you. You are meeting your own being, your own inner child. As a mother, today I am also forgive you for all the things you have shown up at me as a conscious mind గా, ఆ సబ్కాన్షియస్ మైండ్ యొక్క భావనలు మీరు ఎక్స్ప్రెస్ చేసినందుకు, మిమ్మల్ని మీరు కోపంగా, బాధగా, మిమ్మల్ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నందుకు ఐ ఆల్సో ఫర్గివ్ యూ ఫర్ ఆల్ ద ఇన్సెక్యూరిటీస్, fears, angers you have expressed through me. Please ask that child, please forgive me. I also forgive you. I forgive you. Please forgive me.
bring love, peace, and harmony. Please receive my love towards you. నా యొక్క ప్రేమని నీ యందు ప్రవహింపచేస్తున్నాను. Feel love to the child. All the love, send that love to the child. Through you, to me and to the Father, Amakuva, సూపర్ కాన్షియస్ మైండ్కి మన ప్రేమను పంపిద్దాము. యూఆర్ యునైటింగ్ విత్ ది మీ యొక్క స్పిరిట్ తోటి, మీ యొక్క ఆత్మతోటి మీరు కలుస్తూ ఉన్నారు. యాజ్ ఏ ఇన్నర్ ఫ్యామిలీ, యాజ్ సూపర్ కాన్షియస్, యాజ్ ఏ పేరెంట్, యాజ్ ఏ ఫాదర్, మన ప్రేమను వారికి పంపించి మన ఇద్దరం ఒక యూనిట్గా, మన ముగ్గురం కలిపి ఒక్క యూనిట్గా, ఒక ఫ్యామిలీగా లెటస్ ప్రే టు ది డివినిటీ. మీ యొక్క ఆ దివ్యత్వాన్ని, ఆ డివినిటీని, మీ యొక్క ఇష్టదైవాన్ని, ఆ క్రియేటర్ని, ఎవరైతే అన్నిటికీ అతీతమైన ఆ దైవానికి జస్ట్ లుక్ ఎట్ దట్, ఫీల్ ద డివైన్ లవ్ అండ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ టు యూ. ఆ దివ్యమైన ఆ దైవం నుంచి ఆ శక్తి, ప్రేమ ఒక దివ్యమైన కాంతిలాగా మీ లోపలికి ప్రవహిస్తుంది. ఫ్రమ్ సూపర్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్. అదే లైన్లో శక్తి వస్తూ ఉంది. క్లియరింగ్ ఆల్ ద డర్ట్, all the emotional trauma felt by the subconscious mind. The subconscious mind child is getting cleansed. The child చేయి పట్టుకుని you are taking, bringing that child to the father. All the three, they are all going into a beautiful lake, crystal clear waters. The child is cleared. All the dirt was gone. All the trauma, negativities, blockages, memories are cleansed. The child is bright, smiling at you. Both of you are moving to the Father. All the three in a beautiful moonlight. We are there in the divine blessing light of the divinity. We are the one who is receiving the divine light of the Divine Father. Just absorb that energy into your whole body. From head to toe, ఆ ప్రవాహంలో, దివ్యమైన శక్తి ప్రేమ ప్రవాహంలో మీరు ఆర్ క్లీనింగ్ హోల్ ఆఫ్ యువర్ సెల్స్. పాదాల్లోంచి, బేసిక్ చక్రాలోంచి ఆ కాంతి, చెట్లకి రూట్ సిస్టమ్ ఎలా ఉంటుందో, దట్ రూట్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద ఎర్త్, టు ద కోర్ ఆఫ్ ది ఎర్త్. ద డివైన్ మదర్, మదర్ ఎర్త్కి మీ యొక్క ప్రేమను పంపిస్తూ ఉన్నారు. ఆల్ ద నెగిటివ్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఇట్ టు ద మదర్ ఎర్త్. కాసేపు ఆ ఎనర్జీని మొత్తం అనుభవించండి. ఆల్ ద డివైన్ లవ్ ఆఫ్ ది డివినిటీ. దే ఆర్ వన్ యాజ్ ఏ ఇన్నర్ ఫ్యామిలీ. మీ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. The great inner peace is filling your heart. Now the energy is flowing into your body, your heart. మీ హార్ట్ సెంటర్లో ఆ దివ్యమైన కాంతి. లెట్ ద డివైన్ లవ్ ఫ్లో ఫ్రమ్ యువర్ హార్ట్.
మీ ఎదురుగా ఒక కాంతిలాగా హార్ట్ నుంచి ఒక ప్రవాహంలాగా కాంతి ప్రవాహంలాగా బయటకు వెళ్తోంది. మీ ఎదురుగా కొంచెం హార్ట్ సెంటర్ కన్నా కొంచెం కింద ఒక డివైన్ లైట్, బ్లూ లైట్ కలర్ కాంతి ఒక గోళంలాగా ఏ బాల్ ఆఫ్ లైట్ మీ యొక్క హార్ట్‌కి ఎదురుగా కొంచెం కిందగా ఒక బిగ్ బాల్ ఆఫ్ లైట్ ఉంది. దట్ ఈస్ ఫిల్డ్ విత్ ద డివైన్ లవ్, లైట్. మీలోంచి దివ్యమైన ప్రేమ, కరుణ, కంపాషన్ flowing into that light. First, put one hand on your heart center. చెస్ట్ మీద ఒక చెయ్యి పెట్టండి. నేవల్ కింద బొడ్డు కింద ఒక చెయ్యి పెట్టుకోండి. Inhale, exhale. I forgive myself for all the emotional traumas, struggles I have created, experienced, accumulated, and accepted as mine. I forgive myself. I love myself. I accept myself. I forgive myself. ఆ దివ్యమైన ఆ కాంతి, ఆ వలయం లాంటి ఆ కాంతి, ఆ బాల్ ఆఫ్ లైట్లో, ఆ వలయంలో మీరు మీకు ఎవరైతే చాలా కష్టం కలిగించారు అని మనసులో ఉందో ఆ పర్సన్ అక్కడ పెట్టండి. యాజ్ ఎ స్మాల్ బీయింగ్ లాగా అక్కడ ఉన్నారు. ఆ దివ్యమైన కాంతి ఆ వ్యక్తిని పాదాల నుంచి పై వరకు ఆ వైట్ లైట్ పై వరకు క్లియర్ చేస్తూ వెళ్తుంది. ఆ వ్యక్తి తల టాప్ నుంచి అగైన్ దే ఆర్ కనెక్టెడ్ టు ద డివినిటీ. ఆ వ్యక్తితో మీరు చెప్పండి, ఐ ఫర్గివ్ యూ ఫర్ ఆల్ బ్లేమ్. ఆ వ్యక్తిని మీరు చాలా రకాలుగా అనుకుని ఉంటారు, చెడ్డగా భావించి ఉంటారు, బాధ పెట్టారు అని అనుకుంటారు. ఫర్ ఆల్ దట్ యూ ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్. నాలోని ఏ భావనల వల్ల మీలో ఆ ప్రవర్తన కలిగిందో ఫర్ ఆల్ దట్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ ఫర్గివ్ యూ ఫర్ ఆల్ ద హర్ట్. మీరు నన్ను పెట్టిన కష్టాలకి, బాధలకి, అవమానాలకి అన్నిటికీ కూడా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ సిచ్యుయేషన్. ఆ వ్యక్తి అంతా ప్యూర్ లైట్ తోటి, డివైన్ లవ్ తోటి హీల్డ్. మీ ఇద్దరి మధ్య ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోతుంది. ఐ ఫర్గివ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. ఇంకా మీకు ఎవరైతే ఇప్పటి నుంచి ఒక 5 ఏళ్ల ముందు వరకు మీరు ఎవరి వలన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకురండి. వాళ్ళందరూ కూడా పాదాల నుంచి పై వరకు దివ్యమైన కాంతితో క్లియర్ అయిపోతూ దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ది డివైన్ ఫ్రమ్ దేర్ టాప్ ఆఫ్ ది హెడ్. ఆ కాంతితో వెళ్ళి డివినిటీ కలుస్తూ ఉన్నారు. ఐ ఫర్గివ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. ఫీల్ యువర్ హార్ట్ ఈజ్ రిలీజ్డ్. ఐ రిలీజ్ యూ. Let go of all the hurts.
felt your subconscious mind. Will you please release all the emotional trauma, fears, angers you have accumulated? Please release and let go of all the traumas. All the divine light తోటి subconscious mind నిండిపోతూ ఉంది. That child is filled with the divine light. Now you think about your parents. వాళ్ళని ask them for the forgiveness. వాళ్ళ పాదాల నుంచి తల వరకు they are all filled with the bright light, divine light, love. Please forgive me for all the things I have created. If I offended you in thoughts, words, deeds and actions, please forgive me. మనం వాళ్ళ గురించి ఎన్నో అనుకుని ఉంటాము, కోపం తెచ్చుకుని ఉంటాము, బాధగా అనుకుని ఉంటాము. మనల్ని అర్థం చేసుకోలేదని వాళ్ళని నెగిటివ్గా మనసులో అనుకునే మాటల ద్వారా అని బాధ పెట్టి ఉంటాము. ప్లీజ్ ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్. వాట్ ఫర్ ఐ హ్యావ్ టేకెన్ బర్త్ ఫ్రమ్ యూ, ఫర్ ఆల్ దట్ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను కూడా మిమ్మల్ని నా యొక్క మీరు నన్ను అన్న మాటలకి వాటన్నిటికీ కూడా నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఆ సమయంలో మీ గురించి నేను నెగిటివ్గా అనుకున్నందుకు కూడా ఫర్ ఆల్ దట్ ఐ ఆల్సో ఫర్గివ్ యూ. ఐ ఆమ్ క్లియరింగ్ మై హార్ట్ and think about all brothers and sisters, uncles and aunts, అటు 7 జన్మలు ఇటు 7 జన్మలు పేరెంట్స్, వారందరినీ కూడా మీకు వారు తెలిసినా తెలియకపోయినా all of them together, they are all there. If you particularly want some person, ఆ పర్సన్కి విడిగా కూడా మీరు చేయండి. ఫర్ వాట్ ఆల్ వీ హ్యావ్ డన్, వాటికి ఫర్గివ్నెస్ అడగండి, మనల్ని క్షమించండి. మేము కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాము. బోత్ వేస్ చెప్పాలి. ఫర్ ఆల్ ద గ్రాండ్ పేరెంట్స్, వాట్ ఆల్ వారిలో వారు చేసిన వర్డ్స్, థాట్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్, వారు చేసిన అన్ని తప్పులకి, అన్ని జన్మల్లో చేసిన తప్పులకి వారందరి తరఫున వీఆర్ ఆస్కింగ్ ది ఫర్గివ్నెస్ టు ద డివినిటీ. ఆ డివినిటీని అడగండి. వీరందరి తరఫున ఆల్ మై ఫ్యామిలీ, relatives and ancestors, for all the mistakes, offenses they have made in thought, words, deeds and actions. Please forgive them. Transmute all the unwanted negative energies, blockages, memories. వారి వల్ల కలిగిన అన్ని నెగటివ్ ఆలోచనలు, జ్ఞాపకాలు, వాట్ ఆర్ ఆల్ ఆ డేటా కంప్యూటర్ బ్యాంకులో ఏవైతే ఆ ఇన్నర్ చైల్డ్లో నిండిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ప్లీజ్ క్లియర్ ఆల్ ఆఫ్ దెమ్, ట్రాన్స్మ్యూట్ దెమ్. అంటే పరివర్తన చెందేలాగా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ప్యూర్ లైట్గా, అత్యంత కాంతివంతమైన స్వచ్ఛమైన కాంతిగా మార్చండి. విత్ ద డివైన్ లైట్. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్. వారందరూ కూడా దివ్యమైన కాంతితో నిండిపోతూ ఉన్నారు. దే ఆర్ ఆల్ లుకింగ్ హ్యాపీ ఎట్ యూ.
for clearing you. Who are all the earthbound souls? మా యొక్క అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ఏన్సిస్టర్స్లో ఎవరైనా ఆకస్మిక మరణాలు, సూయిసైడ్స్, అబార్షన్స్ వీటి వలన జరిగిన ఎవరైనా ఎర్త్ బౌండ్ సోల్స్గా ఉంటే వారందరి తరఫున కూడా ఐ ఆస్క్ యూ ఫర్ ఫర్గివ్నెస్. ఆ డివినిటీని, వారి యొక్క దివ్య శక్తి ప్రేమతో వారందరినీ కూడా ట్రాన్స్మ్యూట్ ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్ ఇంటూ ప్యూర్ లైట్ అండ్ రిలీజ్ దెమ్ టు ది పాత్ ఆఫ్ లైట్. దివ్యమైన కాంతి మార్గంలోకి వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయండి. All the divine light is flowing through your heart. You are filled with the divine light and love. They are all getting released. All the negative cards, భావబంధాలుగా ఏవైతే నెగిటివ్ కార్డ్స్గా నాలో, నా యొక్క సంబంధించిన అన్ని విషయాలలో, నా యొక్క ఇంట్లో కానీ, వస్తువుల్లో కానీ, జీవితంలో సిచ్యుయేషన్స్లో కానీ, జాబ్స్లో కానీ, పిల్లలలో కానీ, అండ్ యూ కెన్ ఆల్సో బ్రింగ్ యువర్ చిల్డ్రన్. Ask them for forgiveness. I forgive you. Please forgive me. Bring love, peace and harmony. వాళ్ళు కూడా దివ్యమైన కాంతితో నిండిపోతూ ఉన్నారు. They are all connected to the divinity యొక్క కాంతిలో వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. All of them are in the divine ball of light లో. They are all bright. Inhale deeply, exhale and release them all. మీలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్, ఖాళీ అయిన అన్ని ఆ స్థలాలన్నీ కూడా, ఆ ప్రదేశాలన్నీ కూడా దివ్యమైన కాంతితో నిండిపోతున్నాయి. ఆ ఖాళీలన్నీ కూడా ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద డివైన్ లవ్ లైట్, హీలింగ్ లైట్. వీఆర్ ఆల్ సెట్ ఫ్రీ. ఇట్స్ ఆల్ డన్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు శ్వాసని 7 కౌంట్స్ లోపలికి తీసుకుంటారు, 7 హోల్డ్ చేస్తారు, 7 ఎక్సేల్ చేస్తారు, మళ్ళీ హోల్డ్ చేస్తారు. బ్రీత్ అంటారు. మీ బటన్ వేలు ఏమంటారు, ఇండెక్స్ ఫింగర్ని 2 కలిపి ఒకదానితో ఒకటిలాగా చెయ్యండి, కలపండి. 2 చేతులను ఒక చేతిలో వచ్చి పెట్టండి. అంటే చిన్ముద్ర అంటాం కదా, ఆ చిన్ముద్ర పెట్టి ఒక చేతిలో ఒక వేలు లోపల ఒకటి 8 లాగా అనమాట లింక్ చేసినట్టు చేసి అలా పెట్టి ఇన్హేల్ 1 2 3 4 5 6 7 హోల్డ్ 2 3 4 5 6 7 ఎక్సేల్ 1 2 3 4 5 6 7 హోల్డ్. Inhale 7, hold 7, exhale 7, hold 7. ఆ డివైన్ లవ్ అండ్ లైట్ షవర్ లాగా మొత్తం మీ బాడీ అంతా కురుస్తున్నట్టు ఉంటుంది. ఒక అభిషేకం లాగా దివ్యమైన కాంతి మీ లోపల ప్రవహిస్తూ భూమి లోపలికి వెళ్తూ ఉంది. ఇన్హేల్ 7, హోల్డ్ 7, exhale 7, hold 7, inhale 7, hold 7, exhale 7, hold 7, inhale 7, hold, exhale, hold,
Inhale 7. Hold. Exhale. Hold. Inhale. Hold. Exhale. Hold. Slowly, you can open your eyes. Okay. కళ్ళు తెరవండి. సో ఎవరైనా ఏమైనా చెప్తారా? మేడం చెప్పండి. స్టార్ట్ అయినప్పుడు నాకు ఎందుకో ఏడుపు వస్తుంది మేడం. బాగా ఏడుపు, ఎంత దుఃఖం వస్తుందంటే అంత దుఃఖం. యాన్సిస్టర్లో చెప్పినప్పుడు, ఎన్ఆర్జీలో చెప్పినప్పుడు అది ఏడుపు నాకు తెలియకోకుండానే తెలియకుండా వస్తుంది. కన్నీళ్ళు ఏడ్చేస్తున్నాను. వస్తాయి, గట్టిగా ఏడుస్తారు, అయినా జరుగుతాయిలేండి. ఓకే, అదే మేడం. వెరీ గుడ్. అంటే క్లెన్సింగ్, మన లోపల నుంచి క్లీన్ అవుతాం అన్నమాట. గుండెల్లో అదొక బాధ. యా, గుడ్. ఇంకా మిగిలిన వాళ్ళు చెప్తారా? 1 by 1 చెప్పండి. నేను ఈ మెడిటేషన్ మీకు పెడతాను. ఇంకొన్ని ప్రేయర్స్ అనుకున్నా కానీ ఇంకా వాళ్ళు అవ్వలేదు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీక్ ఇస్తాను. ఇది మెడిటేషన్ రోజు ఒకసారి చేయండి, సరిపోతుంది. ఓకే మేడం, చెప్పండి. మేడం, ఒక తెల్లటి లైట్ కళ్ళ ముందు సడన్ గా వచ్చిన అనుభూతి పొందాను మేడం నేను. అది అది చాలా, అంటే మాట్లాడలేకపోతున్నాను. అంత పర్వాలేదు, పర్వాలేదు. మంచి బాగుంది. ఆ అనుభూతిలో ఉన్నాను నేను. ఓకే ఓకే ఓకే, క్లోజ్ చేద్దామా మరి? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ. మీరు యూ డూ వన్ థింగ్, మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే అరవింద్కి మీరు వాట్ యూ ఎక్స్పీరియన్స్ అబౌట్ ది ఇన్నర్ చైల్డ్ అనేది రాసి పెట్టండి. ఓకే, మీకు మెడిటేషన్ పంపిస్తాము. ఈ 1 week చేయండి. నెక్స్ట్ వీక్ మీకు కొన్ని ప్రేయర్స్ ఇస్తాను. ఫుల్ ప్రేయర్స్ కూడా ఇంకో రోజు చేయిస్తాను నేను. అలాగా మనకు ఈ క్లియరింగ్ అనేది మనకు మోస్ట్లీ మీకు ఎన్ని 6 classes అనుకుంటా కదా, వాటిలో కంప్లీట్ చేద్దాం. ఓకే, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.